కవిత జైలుకెళ్లడంతో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఉండదన్నారు. బీఆర్ఎస్ కు 2-3 చోట్ల డిపాజిట్లు వస్తే ఎక్కువన్నారు. కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు తలెత్తుకోలేకపోతున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలంతా జూన్ 5 తర్వాత కేఏ పాల్లా తిరగాల్సిందేనన్నారు కోమటిరెడ్డి. ఉద్యమకారులను పార్టీ నుంచి వెళ్లగొడుతోంది కేటీఆర్ అన్నారు కోమటిరెడ్డి. 5వ తారీఖు 4వ తారీఖు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ అంటే బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు మార్చుకున్న పేర్లు కానీ మొత్తం కూడా భూస్థాపితం రాబోతున్న సందర్భంలో ఫ్రస్ట్రేషన్ లో ఒకవైపు ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ చెల్లె జైల్లో ఉండడం, అది బెయిల్ రాదని తెలుసా ఆయన, ఆ ఫ్రస్ట్రేషను, పదవి పోయిందని ఫ్రస్ట్రేషను, ఏం పోయిందో కానీ కేటీఆర్ గారు ఒక చదువుకున్న వ్యక్తి, అమెరికాలో చదువుకున్నని చెప్పుకునే వ్యక్తి నిన్న గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఎన్నికల్లో ఆయన మాట్లాడిన మాటలు ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రేవంత్ రెడ్డి అంత సిగ్గుమాలిన పనికిమాలిన సీఎం దేశంలో ఇంకొకటి లేడంట. అంటే ఎందుకు ఉచితంగా 50 కోట్ల మంది మహిళలు ఇలా ఆర్టీసీలో ప్రయాణం చేసడానికి రోజు 15 కోట్ల రూపాయలు భరించి చేయడం తప్ప ఏ ఇష్యూ టెట్ కంటే 2,00,000 రూపాయలు 2,000 రూపాయలు ఫీజు పెడుతుందని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. మన వైన్ షాపుకు 1,20,000 మంది యువకులు 4-5 మనిషికి 50,000 ఇంట్రెస్ట్ తీసుకొచ్చి 1,20,000 అప్లికేషన్లు వస్తే 2,500 కోట్ల ఆదాయం వచ్చింది రాష్ట్రానికి. నీకు సిగ్గుండాలే. వైన్ షాపుల మీద అమాయకులని 2 లక్షలు నాన్ రిఫండబుల్, కనీసం రిఫండబుల్ అంటే పెట్టాలి. 2,500 కోట్లు వచ్చింది. అసలు ఆ టెండర్ పెట్టే అవసరమే లేదు. ఈ డబ్బుల కోసం అమాయకులు తెలంగాణ యువకులకు వెళ్ళి రక్తం తాగినట్టు 2,500 కోట్లు 2,500 కోట్లు ఇవ్వాలా. ఆ పిల్లలు ఏంటంటే ఏదో ఉద్యోగాలు లేవు, కేసీఆర్ ఉద్యోగాలు చేయడు, డ్రాల షాప్ వెళ్తే సరే ఎవరికైనా పెట్టి నడిపించుకుందామా, లేకపోతే ఎవరికైనా లీజుకి ఇచ్చుకుందామా, ఏవో బతుకు తెరువు కోసం మరి ఏం చేయాలి. 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినా వీడు ఆ మొత్తం ఆశలు నిరాశలు చేసిండు. 100 ఏళ్ళు వెనకకి తీసుకుపోయిండు. హైదరాబాద్ ఇలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్ని ఎయిర్పోర్ట్ మెట్రో ఇంత గట్టి మేము తీసుకొస్తే మొత్తం 100 ఏళ్ల పాటు కోలుకోకుండా విధ్వంసం చేస్తే అప్పుల పాలు చేసి 25,000 కోట్లు వడ్డీ కట్టాలి మీ సంవత్సరానికి. తప్పకుండా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఎవరు లంగలు, ఎవరు దొంగలు, ఎవరు ఎక్సైజ్ దాంట్లో దోసుకున్నారు, ఎక్సైజ్ పేరు మీద 2 లక్షల అమాయకుల నిరుద్యోగులు ఎట్లా. కవిత జైలుకెళ్లడంతో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఉండదన్నారు. బీఆర్ఎస్ కు 2-3 చోట్ల డిపాజిట్లు వస్తే ఎక్కువన్నారు. కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు తలెత్తుకోలేకపోతున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలంతా జూన్ 5 తర్వాత కేఏ పాల్లా తిరగాల్సిందేనన్నారు కోమటిరెడ్డి. ఉద్యమకారులను పార్టీ నుంచి వెళ్లగొడుతోంది కేటీఆర్ అన్నారు కోమటిరెడ్డి. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తన బర్త్డే సందర్భంగా చాలా మంది కలిశారు, చాలా మందికి ఆయన విషెస్ చెప్పేందుకు వచ్చారు. అనంతరం ఆయన కోమటిరెడ్డి మాట్లాడారు. చాలా అంశాలు, సమకాలీన రాజకీయాలతో పాటు బీఆర్ఎస్ పనితీ గతంలో చేసినటువంటి విషయాలు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా ఆయన షేర్ చేసుకున్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కావడం గ్యారంటీ అనేటువంటి విషయంలో తన హాట్ కామెంట్స్ చేశాడు. కవిత జైలుకి వెళ్ళింది, తమ ప్రభుత్వం పోయిందనే ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ ఉన్నారు. అందుకనే ఇష్టానుసారంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని కూడా ఆయన. అదేవిధంగా ఆనాడు రాజశేఖర రెడ్డి తరంలోనే సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రజాపాలన అందిస్తున్నారు, ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటున్నారనే ఉద్దేశం కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు 30,000 ఉద్యోగాల నియామకాలు చేపట్టినందుకు రేవంత్ రెడ్డికి కేటీఆర్ అందుకోసం తిడుతున్నాడు అని కూడా కేటీఆర్ ఉద్దేశించి అన్నాడు. కేబుల్ బ్రిడ్జి 1-2 కట్టేసి ఇది అభివృద్ధి అని చెప్పేసి అంటే ఎట్లా, గతంలో మేము పీవీ ఎక్స్ప్రెస్ కావచ్చు, విమానాశ్రయం కావచ్చు, ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాము, అలాంటివి అది మేమేం అనుకోవాలి అని కూడా అన్నాడు. ఎయిర్పోర్ట్ లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసిన వాళ్ళం, మరి మేము ఎక్కడ చెప్పుకోలేదని కూడా ఆయన అన్నారు. అంతేకాక ఐఏఎస్లను అందరినీ పక్కన పెట్టి 4 ఐఏఎస్లను కేటీఆర్ ఎంకరేజ్ చేశారు. అందుకని ఇలాంటి
అధికారుల నుంచి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నారు. అంతేకాకుండా కేకే మహేందర్ రెడ్డి గతంలో సిరిసిల్లలో దాదాపు ఓటమి దాకా తీసుకెళ్లినటువంటి మహేందర్ రెడ్డిని ఆయనే కావాలని ఎలగొట్టాడు, భవిష్యత్తులో థ్రెట్ ఉంటుందని ఆయన పక్కన పెట్టాడని కూడా అన్నాడు. అంతేకాకుండా ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 17లో 12 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుచుకుంటుంది. డిపాజిట్లు కూడా రావు బీఆర్ఎస్ పార్టీకి. 1-2 చోట్ల మన డిపాజిట్ తెచ్చుకుంటే అదే ఎక్కువ, ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా వైన్ షాపుల పేరు మీద 2,500 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం రాబట్టుకుంది. కేవలం మద్యం ఆదాయంగా చూసింది తప్ప ఏనాడు కూడా ప్రజలను దృష్టి చేసే ప్రయత్నం ఎక్కడ కూడా చేయలేదని కూడా అన్నారు. పేదలకు సన్నబియ్యం ఇవ్వాలన్నటువంటి విషయాన్ని మేము మొదటి నుంచి కూడా అనుకుంటున్నాం. సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పాం, అదే విధంగా చేశాం. దొడ్ల వడ్లకు ఇవ్వమని మేము ఎక్కడ కూడా చెప్పలేదు. భవిష్యత్తులో అలాంటి కూడా కార్యక్రమాలు చేస్తామని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు తలెత్తుకునే పరిస్థితి లేవు, మేము ఇతర రాష్ట్రాల్లో లేకపోతున్నాం ఆమె చేసినటువంటి పరిస్థితికి. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మహిళ ఈ రకంగా చేయడం అనేది మేము ఎక్కడ చెప్పుకోవాలన్నా సిగ్గేస్తుంది అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడాడు. అంతేకాకుండా కోమటిరెడ్డి చాలా అంశాలు మాట్లాడారు. ఎల్బీ నగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని 14 అంతస్తులకు కుదిస్తాము, మల్లన్న మీద కేసులు ఉన్నారు అంటున్నారు కేటీఆర్. కవిత కేసు గురించి ఎందుకు మాట్లాడలేదని కూడా ఆయన మాట్లాడాడు. అదేవిధంగా రాజాసింగ్, సీనియర్ నేత రాజాసింగ్ బీజేపీలో ఉన్నాడు, ఆయన ఎల్పీ పదవి తీసుకున్నాడు. ఆయన పేరు చెప్పాలంటే నాకు అన్ఫర్ట్ గా ఉన్న విషయం కూడా ఆయన చెప్పాడు. అంతేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం అనేది బీఆర్ఎస్ అలవాటు. ప్రధానంగా బీజేపీ కంటే కూడా బీఆర్ఎస్ మీదే ప్రధానంగా ఆయన ఫోకస్ చేసి ఆరోపణలు గుప్పించాడు. జూన్ 5 తర్వాత బీఆర్ఎస్ నేతలందరూ కూడా కేఏపాల్ లాగా తిరగాల్సిందే అన్నటువంటి హాట్ కామెంట్స్ కూడా చేశారు. కేఏపాల్ అంటే జోకర్ గా చాలా మంది చూస్తున్నారు కాబట్టి అట్లాంటి పరిస్థితిని కేఏపాల్ ఉద్దేశించి బీఆర్ఎస్ నేతలను అని చెప్పారు. ఇట్లా చాలా అంశాలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. బీఆర్ఎస్ ఎల్పీ బాధ్యత కేటీఆర్ కి ఇస్తే హరీష్ రావు కొత్త దుకాణం పెట్టుకోవాల్సిందే అన్నటువంటి ఆలోచన కనిపిస్తుందని కూడా అన్నారు. కేసీఆర్ కుటుంబం ఇక బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే బెటరు, అంతే తప్ప ఇష్టానుసారంగా తమ్మని మీద కానీ రేవంత్ రెడ్డి మీద కానీ కాంగ్రెస్ ముఖ్య నేతల మీద వైఖరించి మాట్లాడితే మాత్రం బాగుండదని కూడా ఆయన హెచ్చరించేట్టుగా అర్థమవుతోంది. ఏదైనప్పుడు కూడా ఆయన చాలా అంశాల మీద మాట్లాడారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుంది అనేటువంటి హాట్ కామెంట్స్ లాంటివి కూడా చేసిన నేపథ్యంలో దీని మీద ఎట్లాంటి రియాక్షన్స్ ఉంటాయి, బీఆర్ఎస్ వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్. 5వ తారీఖు 4వ తారీఖు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ అంటే బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు మార్చుకున్న పేర్లు కానీ మొత్తం కూడా భూస్థాపితం కాబోతున్న సందర్భంలో ఫ్రస్ట్రేషన్ లో ఒకవైపు ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ చెల్లె జైల్లో ఉండడం, అది బెయిల్ రాదని తెలుసా ఆయన, ఆ ఫ్రస్ట్రేషను, పదవి పోయిందని ఫ్రస్ట్రేషను, ఏం పోయిందో కానీ కేటీఆర్ గారు ఒక చదువుకున్న వ్యక్తి, అమెరికాలో చదువుకున్నని చెప్పుకునే వ్యక్తి నిన్న గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో ఆయన మాట్లాడిన మాటలు ఒక ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రేవంత్ రెడ్డి అంత సిగ్గుమాలిన పనికిమాలిన సీఎం దేశంలో ఇంకొకటి లేడంట. అంటే ఎందుకు ఉచితంగా 50 కోట్ల మంది మహిళలు ఇలా ఆర్టీసీలో ప్రయాణం చేయడానికి రోజు 15 కోట్ల రూపాయలకు భరించి చేయడం తప్ప ఏ ఇష్యూ టెట్ కంటే 2,00,000 రూపాయలు 2,000 రూపాయలు ఫీజు పెడుతుందని చెప్పి ఆయన బాధ